సినీ నటుడు ఆర్ నారాయణమూర్తి మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. People, my wholeheartedly, I am requesting you, please, thank you. First of all, మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అసెంబ్లీలో కొంతమంది పెద్దలు చేసిన కామెంట్స్ పై మెగాస్టార్ చిరంజీవి గారు స్పందించిన విధానం ఏమవుతుందో అది సత్యం, 100% సత్యం, 100% సత్యం. అప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఆయన సీఎంగా ఉన్నప్పుడు, పేరు నాని గారు సినిమాటోగ్రఫీ మంత్రిగా ఉన్నప్పుడు ఇండస్ట్రీ నుంచి చిరంజీవి గారితో పాటు చాలామందిని వారు ఆహ్వానించడంలో నేను కూడా ఒకండి. చిరంజీవి గారు మాట్లాడుతూ నారాయణమూర్తి కూడా వచ్చారు మాతో అన్నారు. కాబట్టి చాలామంది మీలాంటి మిత్రులు నన్ను ఈవేళ అక్కడ ఏం జరిగిందని అడుగుతున్నారు. కాబట్టి చెప్పాల్సిన బాధ్యత నాపై ఉంది కాబట్టి నేను చెప్తున్నా, సత్యం చెప్తున్నాను మీకు. జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ మా సినిమా కళాకారులు కానీ చిరంజీవి గారిని కానీ ఎవరిని కూడా అవమానించలేదు, చాలా గౌరవించారు. సత్యం. ఎందుకంటే కోవిడ్ కష్టకాలంలో సినిమా రంగం ఏమైపోద్ది అని భయోందనతో ఉన్న దశలో పరిశ్రమ పెద్దలందరూ కలిసి చిరంజీవి గారిని కలిశారు. పరిశ్రమ పెద్దగా ఆయన భావించి, ఆయన గౌరవించి నన్ను ఆహ్వానించారు. చిరంజీవి గారు స్వయంగా నాకు ఫోన్ చేశారు కూడా. అదే సంస్కారం. అప్పుడు నేను ఢిల్లీలో సేమ్ టైం మిడ్నైట్ షో ఉండవు అని బ్రహ్మాండంగా అసెంబ్లీలో చెప్పారు. మీరు సెల్యూట్. ఈ ప్రజాస్వామ్యంలో అసెంబ్లీ అంటే దేవాలయం. మీ నాయకులు ది రిప్రజెంట్ ఆఫ్ గాడ్, దేవుని ప్రతినిధులు మీరు, టు సర్వ్ ద పీపుల్. కాబట్టి అలాంటి అసెంబ్లీ దేవాలయంలో మీరు ఏం మాట ఇచ్చారో ఆ ఆడిన మాట తప్పకుండా ప్రేక్షకుల్ని, సగటు నిర్మాతని, టోటల్ ఇండస్ట్రీని, మొత్తం పరిశ్రమ మునగాన్ని కాపాడవలసిందిగా, ఇంకా టికెట్ రేటు పెంచకుండా, ఈ మిడ్ నైట్ షో లేకుండా మీరు చేయాల్సిందిగా హృదయపూర్వకంగా తమరిని, సీఎం చంద్రబాబు నాయుడు గారిని నేను మరీ విజ్ఞప్తి చేస్తున్నాను. ప్లీజ్ హానర్ ద పీపుల్. నమస్తే. చేసిన కామెంట్స్ పై మెగాస్టార్ చిరంజీవి గారు స్పందించిన విధానం ఏమవుతుందో అది సత్యం, 100% సత్యం, 100% సత్యం. అప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఆయన సీఎంగా ఉన్నప్పుడు పేరు నాని గారు